హాయ్ హలో నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియో చేసి. సో మరలా కొత్త వీడియోతో కొత్త ట్రిప్తో అయితే మేము ముందలకైతే వచ్చేసాను. ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మేము ఈ సమ్మర్లో వేలాంగిని అయితే వెళ్ళాము. సో వేలాంగిని వెళ్ళే ఒక రోజు ముందులా కటింగ్ అయితే చేయించేసాను. ఇంకా వేలాంగిని వెళ్ళే రోజు ఈసారి వంటకం అయితే మార్చాము. ఎప్పుడైతే బిర్యానీ అయితే చేస్తుంది, ఈసారి వచ్చేవరకు ఓన్లీ చికెన్ ఫ్రై, చికెన్ గోంగూర అండ్ వైట్ రైస్ అయితే ఈసారి తీసుకుని వెళ్తున్నాము. ఇంకా లగేజ్ మొత్తం సదిరేసి ఆటోలో పడేసి అందరం ఆటో అయితే ఎక్కేసాము. మా ఊరు నుంచి ఈసారి ర్యాపిడోస్ కూడా ఉన్నాయండి. ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసుకొని మా ఉండవల్లి కా నుంచి డైరెక్ట్గా విజయవాడ అయితే రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. చాలా మంత్స్ తర్వాత మరలా వేలాంగిని అయితే ఫ్యామిలీ అయితే వెళ్తున్నాను. లాస్ట్ టైం నవంబర్లో వెళ్ళాను. మరలా ఇప్పుడు మే నెలలో అయితే ప్లాన్ చేశాను. 7 నెలల తర్వాత మరలా వేలాంగిని అయితే వెళ్తున్నాను. చాలా గ్యాప్ వచ్చింది. నేను ఎప్పుడూ కూడా 3-4 మంత్స్కి ఒకసారి వెళ్తాను. ఈసారి 7 నెలల తర్వాత అయితే వెళ్తున్నాను. చూస్తున్నారా, స్టీల్ బ్రిడ్జ్, ఇది రాజధానికి వెళ్ళే దారి అనమాట. స్టీల్ బ్రిడ్జ్ వర్క్ జరుగుతూ ఉంది. ఒక 15 మినిట్స్ కల్లా మన విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. మా ట్రైన్ యాక్చువల్గా 8 గంటలకండి, అది 2 అవర్స్ లేట్ నడుస్తుందని చెప్పేసి మేము 9 గంటలకు అయితే వచ్చాము. ఎందుకో తెలియదు కానీ ఒక 2-3 డేస్ నుంచి అన్ని ట్రైన్లు కూడా లేట్గానే వస్తున్నాయంట. సో ఏమైనా ట్రాక్ వర్క్లు ఏమైనా జరుగుతున్నాయేమో పైన, అందువల్ల అన్ని ట్రైన్స్ కూడా లేట్గా అయితే వస్తున్నాయి. ఇంకా ట్రైన్ ఎటు 2 అవర్స్ లేట్ కదా అని చెప్పేసి ఒకసారి ప్లాట్ఫామ్ మీదకి అయితే వచ్చాను. చాలా మంత్స్ అయిపోతుంది అసలు రైల్వే స్టేషన్కి వచ్చి. మనం ఈ మధ్య అసలు బయటికి ఎక్కడికి వెళ్తలేదు. సో మళ్ళీ ప్లాన్ చేయాలి, ట్రావెలింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలండి. కొంచెం వర్క్స్ ఉండడం వల్ల బయటకు అయితే అవతలేదు. వేలాంగిని వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ కొత్త డ్రెస్ అయితే వేసుకుంటాం. కొత్త డ్రెస్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టాం కాదు, చక్కగా డిమార్ట్కి వెళ్ళి ఒక మంచి టీషర్ట్ ఒకటి కొనుక్కొని వేసేస్తే నిజంగా మనం ట్రిప్ వెళ్తున్న వైబ్స్ అయితే వస్తాయి. ఎప్పుడు పాత బట్టలే కాదు, ఇలాగ కొత్త బట్టలు వేసుకొని వెళ్తే ఆ ట్రిప్ వైబ్ వేరు ఉంటుంది స్టార్టింగే. అందుకే ఈరోజు డేట్ వచ్చేవరకు మే 4th 2026 మండే. నేను జస్ట్ ఒక 4 days ముందులే రిజర్వేషన్ అయితే చేశాను. అప్పటికప్పుడు అనుకొని అయితే మేము ఈ వేలాంగిని ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా ఇప్పుడు వెళ్ళకూడదు, కొన్నాళ్ళు అయిన తర్వాత వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ మా బాబాయ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా 2 months బ్యాక్ చేయించుకున్నారు. సో వాళ్ళందరూ కూడా చెన్నైలో అయితే ఉన్నారు. నైట్ ట్రైన్ అయితే వాళ్ళు ఎక్కారు. మేము నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ ఈ ట్రైన్ అయితే అసలు ఏది ఖాళీలు ఉన్నాయో చూస్తే ఓన్లీ గయా ఎక్స్ప్రెస్ ఒకటే ఖాళీ ఉంది. ఇంకా ఆ గయా ఎక్స్ప్రెస్కి అయితే రిజర్వేషన్ చేయించాను. 9 గంటలకు రావాల్సిన ట్రైన్ 12 గంటలకైతే వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే ఇచ్చారు. ఇంకా మా లగేజ్ అంతా తీసుకొని మేము ప్లాట్ఫామ్ కూడా చేంజ్ అయ్యి 6కి అయితే వచ్చాము. మా కోచ్ పొజిషన్ దగ్గరికి వచ్చి అయితే నిలబడ్డాము. ఈసారి అయితే మా సిస్టర్ రావట్లేదు, ఓన్లీ నేను, అమ్మ, నాన్న, మేము ముగ్గురు మాత్రమే మా ఫ్యామిలీ నుంచి అయితే వెళ్తున్నాము. రిమైనింగ్ బాబాయ్ వాళ్ళందరూ కూడా చెన్నైలో ఉన్నారు. లాస్ట్ టైం మేము జూ పార్క్ చూసాం కదా, వాళ్ళు చూడలేదు. అందుకనే వాళ్ళు ఒక నైట్ ముందులే వెళ్ళి డే అంతా జూ పార్క్ చూసుకుని సాయంత్రం కరైకల్ ఎక్స్ప్రెస్కి మాతో కలవడానికి అలా ప్లాన్ చేసుకున్నారు. 3 గంటలు ఫైనల్లీ 3 గంటలు లేట్ తర్వాత వచ్చిందబ్బా ట్రైన్ మాత్రం. గయా టు చెన్నై సెంట్రల్. ఇది బీహార్ నుంచి మనకి చెన్నై సెంట్రల్ దాకా అయితే ట్రైన్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, చాలా రాడ్ ట్రైన్ అండి. చాలా చెత్త ట్రైన్ అన్నమాట ఇది మాత్రం. ఎందుకు అంత చెత్త ట్రైన్ అనేది మీకు చూపెడతాను చూడండి. ప్రస్తుతానికైతే మన వారధి మీద ట్రైన్ అయితే అలా ఆపారు. ఇది ఎంత చెత్త ట్రైన్ అంటే అసలు లేట్ పక్కన పెడితే చూస్తున్నారా జనాలు ఎలా ఉన్నారు. ఇది మేము ఎక్కింది రిజర్వేషన్ కంపార్ట్మెంట్ అండి. జనరల్ కంపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అలా వచ్చి కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళు ఓన్లీ మా కంపార్ట్మెంట్లో 18 మంది కూర్చున్నారు. ఒకసారి చూడండి, మా రిజర్వేషన్ సీట్లు. బట్ వాళ్ళు లెగమన్నా కానీ లెగరు, మాట వినరు అనమాట. చెత్త బిహేవియర్. ఈవెన్ రైల్వే స్టాఫ్ కూడా ఇంకా టీసీలు కానీ వీళ్ళందరూ కూడా ఇంక పట్టించుకోరండి. వీళ్ళు నార్త్ నుండి వస్తారు కదా, ఇంకా వీళ్ళంతా ఇలాగే ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఈ యొక్క ట్రైన్ అనేది ఉంది అనేసి మర్చిపోండి. ఒకవేళ వేలాంగిని రావాలంటే మ్యాక్స్ దీనికన్నా 100% పేనాగ్ని కానీ లేదనుకుంటే కోరమండల్ ఇలా చూసి బుక్ చేసుకోండి. బట్ గయా అనేది కంప్లీట్గా స్కిప్ చేసేయండి. నెక్స్ట్ టైము ఒక డైరెక్ట్ ట్రైన్ ఒకటి ఉంది మనకి విజయవాడ నుంచి డైరెక్ట్గా తిరువావూరుకి ఒక డైరెక్ట్ ట్రైన్ ఉంది. తిరువావూరు కా నుంచి వేలాంగిని 28 kilometers. ఒక 1/2 hour లేదంటే ఒక 1 hour వేసుకోండి, మ్యాక్స్ తొందరగా వెళ్ళిపోవచ్చు. ఈసారి నెక్స్ట్ ఆ ట్రైన్కి వెళ్ళేలాగా ప్లాన్ చేస్తాను. కాకపోతే అదేంటంటే విజయవాడలో మనకి నైట్ 2 o'clock ఉంటుంది. నెక్స్ట్ రోజు 3 కల్లా దింపేస్తుంది. జస్ట్ 12 hours మనం విజయవాడ నుంచి వేలాంగిని వెళ్ళిపోవచ్చు. ఎలాంటి ట్రైన్స్ అనేవి ఏమీ చేంజ్ అవ్వకుండా డైరెక్ట్ ట్రైన్ అనమాట అది. నెక్స్ట్ ఈసారి ఆ ట్రైన్కి అయితే ట్రై చేస్తాను. ఇంకా చెన్నై సెంట్రల్ నుంచి బయటకు వచ్చేసి అండర్ పాస్ దగ్గర అయితే వెళ్తున్నాము. అండర్ పాస్ నుంచి రోడ్ అవతలకి వెళ్ళాలి కదా.
సో మనం చెన్నై పార్క్ స్టేషన్కి అయితే వెళ్తున్నాము. చెన్నై పార్క్ స్టేషన్ కాడ నుంచి లోకల్ ట్రైన్ ఎక్కి ఇప్పుడు తాంబరానికి అయితే వెళ్ళాలి. తాంబరం నుంచి వేలాంగినికి కరైకల్ ఎక్స్ప్రెస్ అక్కడ నుంచి ఉంటుంది. ఒక 3 years నుంచి ఆ తాంబరంలో అయితే ఈ ట్రైన్ అనేది పెడుతున్నారు. ఇంతకు ముందులో అయితే మనకి పక్కనే ఎగ్మూర్ అనేసి ఒకటి ఉండేది. చెన్నై ఎగ్మూర్లో పెట్టేవాళ్ళు. మనకి అదంతా 2.5 kilometers 3 kilometers మ్యాక్స్, అలాగా 15 minutesలో వెళ్ళిపోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే 1 hour పడుతుంది. చెన్నై సెంట్రల్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు చెన్నై పార్క్ స్టేషన్కి వచ్చాం కదా, ఇక్కడ ఒక టికెట్ అయితే తీసుకోవాలి. per person 10 rupees అయితే పడుద్ది. నెక్స్ట్ 4th ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. ఇక్కడ 4th ప్లాట్ఫామ్కి వెళ్తే మనకు లోకల్ ట్రైన్స్ వస్తాయి. ఇలా లోకల్ ట్రైన్ ఎక్కితే మనకి 45 minutes నుంచి 1 hour అయితే టైం పడుతుంది తాంబరం స్టేషన్కి వెళ్ళడానికి. అయితే ఈ చెన్నై పార్క్ స్టేషన్ చాలా మందికి ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు. చెన్నై సెంట్రల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్ మనం రోడ్ అనేది అండర్ పాస్ నుండి దాటి అవతలకి వెళ్తే చెన్నై పార్క్ స్టేషన్ వస్తుంది. ఎవరిని అడిగినా చెప్తారు, లేదంటే గూగుల్ మ్యాప్లో ఒకసారి చేయండి. ఎవ్రీ 5 minutesకి 10 minutesకి ఒక ట్రైన్ ఉంటానే ఉంటుంది. మేమైతే తాంబరం అయితే రీచ్ అయిపోయాము. ఒక 1 hour లోకల్ ట్రైన్ జర్నీ తర్వాత తాంబరం అయితే రీచ్ అయ్యాము. తాంబరం రీచ్ అయిన తర్వాత మా బాబాయ్ వీళ్ళందరూ ఆల్రెడీ చెన్నై పార్క్ అవన్నీ చూసేసి వాళ్ళు కూడా సాయంత్రానికి తాంబరంలో ఇక్కడ స్టే చేశారండి. వాళ్ళు లగేజ్ ఇక్కడ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా మాకు అందరూ కలిశారు. మొత్తం తిరిగేసి వచ్చారు పాపం డే అంతా. ఇంకా సాయంత్రానికి బిర్యానీ అయితే తెచ్చుకున్నారు బాబాయ్ వాళ్ళు. మేమైతే మార్నింగ్ తెచ్చుకొచ్చుకున్నది అంతా బాగుంది. సో మేమైతే చికెన్ అండ్ చికెన్ ఫ్రై గోంగూర అయితే చక్కగా చేసుకుని తిన్నాము. చికెన్ ఫ్రై గోంగూర నిజంగా చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఇది మాత్రం మర్చిపోలేను. ఇంకా ట్రైన్ సెకండ్ ట్రైన్ కనెక్టింగ్ ట్రైన్ కరైకల్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాము. ఇంకా ఇదైతే 10వ ప్లాట్ఫామ్లో పెట్టారు ఈ ట్రైను. ఇంకా 10వ ప్లాట్ఫామ్కి మారి మా అమ్మ నాన్నకి ఇద్దరికైతే లో బెర్త్లు అయితే వచ్చినాయి. నాకు అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. చక్కగా ఎవరి బెర్త్లో వాళ్ళు చక్కగా పనుకొని రెస్ట్ తీసుకున్నాము. బట్ అనుకోకుండా ఒక 1 hour తర్వాత విల్లుపురం అయితే వచ్చాము. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా రెయిన్ అయితే పడుతుంది. ఆల్మోస్ట్ ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ ట్రైను. ఏమన్నా ఉందా నైట్ టైం అబ్బా రైన్ పడుతుంది. నిజంగా ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ ట్రైన్ నేను తడవడం. అందుకే అందరు పునుకున్నా కానీ నేను ట్రైన్ బయటకు వచ్చేసి చక్కగా ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్నా. విల్లుపురం దగ్గర రైన్ వెళ్ళామని కొనుక్కొచ్చుకుని నేను అమ్మాయి వెళ్ళిపోతే మామూలుగా ఉండదు. మా నాన్న ర్యాంప్ ఆడిస్తాడు. ఇప్పుడు కొనుక్కున్నాం చెప్పులు వాళ్ళు. చూద్దాం సిగ్నల్ ఇచ్చాడు బాబోయ్ చెప్పులు వాళ్ళు. లెట్స్ స్టార్ట్ అయింది. ఎక్కేస్తా. బాయ్. ఇది తిరువావూరు జంక్షన్లో ఏం చేస్తారంటే ఇంజిన్ అనేది ఇప్పుడు దాకా ఇటు వచ్చాము. ఇప్పుడు ఇటు నుంచే ఇంజిన్ మార్చుకొని వస్తాడు. ఇంజిన్ మార్చుకొని ఇప్పుడు రివర్స్ వెళ్తుంది. ఇటు వెళ్ళి నెక్స్ట్ స్టాప్ నాగపట్నం, తర్వాత నాగూర్, తర్వాత కరైకల్ వెళ్ళి ఆగిద్ది. అది మొత్తం ట్రిప్ అంతా 5 గంటలకల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది. 3:38 అయింది. కరెక్ట్గా 3:40 కల్లా మా నాగపట్నంలో ఉండాలి. ఒక 20 minutes డిలే అయితే నడుస్తుంది ప్రజెంట్. లైట్స్ అయ్యేదా కొంచెం ఫేస్ వాష్ చేసుకుని సెట్ చేసి ఇంకా ఫైనల్గా నాగపట్నం స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. మాది ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చారు. ఫస్ట్ ప్లాట్ఫామ్ కాడ నుంచి అందరూ ఇటువైపుకి అయితే మారుతున్నారు. ఎందుకంటే ఈ సెకండ్ ప్లాట్ఫామ్ కాదు, ఇది 4th ప్లాట్ఫామ్కి మనకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్ అయితే ఉంటుంది. నాగపట్నం నుంచి డైరెక్ట్గా వేలాంగినికి అయితే మనం వెళ్తాము. ఈ లోకల్ ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చేవరకు 10 rupees. మేము ముగ్గురమే కదా, మేము 30 rupees పెట్టి ముగ్గురికి తీసుకున్నాను. మేమైతే ట్రైన్లో ఎక్కి కూర్చున్నాము. ఇది లోకల్ ట్రైను. కరెక్ట్గా ఒక 10 minutesకి వేలాంగిని స్టేషన్కి అయితే ఇది డ్రాప్ చేస్తుంది. నాగపట్నం నుంచి వేలాంగినికి వచ్చే స్టేషన్ మధ్యలో ఏ స్టేషన్ ఉండదండి, డైరెక్ట్గా వేలాంగినిలోనే స్టాప్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ట్రైన్లో నుంచే మనకి వేలాంగిని చర్చ్ అయితే కనబడుతుంది. చర్చెస్ మొత్తం మెయిన్ చర్చి, మెయిన్ బాసిలికా చర్చ్ ఇవన్నీ కూడా క్లియర్గా కనబడుతుంది. చూడండి, ట్రైన్ ఇంకా రన్నింగ్లోనే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇచ్చారు ఈ ట్రైన్ కూడా. ఈ వేలాంగిని రైల్వే స్టేషన్ మన మెయిన్ బాసిలికా నుంచి కరెక్ట్గా 1.5 kilometer అయితే ఉంటుంది. చర్చెస్ కనబడుతున్నాయి కదా, మనం ఆ చర్చెస్ కాడికి అయితే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళాలి. ఒక 15 to 20 minutes వాక్ చేస్తే మనం చర్చ్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. లేదనుకుంటే బయట మనకి ఆటోస్ కూడా ఉంటాయి. మన చర్చి కాడ దింపడానికి ఆటోకి 100 రూపాయలు అయితే అడుగుతున్నారు. లేదు ఇలా కాదు, డైరెక్ట్గా నాగపట్నంలో దిగి కూడా ప్రైవేట్ బస్సు కానీ ఆటో కానీ మాట్లాడుకొని డైరెక్ట్గా మనం ఎక్కడికైతే వచ్చేయచ్చు. వాళ్ళు స్టార్టింగ్ 300 నుంచి ఉంది ఆటో.
టైం ఎర్లీ మార్నింగ్ 5:45 అయితే అయింది. ఆల్మోస్ట్ 6 అయిపోతుంది. అందుకే తెల్లారు అయిపోతుంది చూసారా. మేము కూడా ఇంకా చర్చెస్ దగ్గరికి నడుచుకుంటూ అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే రూమ్స్ అయితే చూసుకోవాలి. మేము మంచి సీజన్లో వచ్చాం కాబట్టి రూమ్స్ అయితే నిజంగా చాలా కాస్ట్ ఉంటాయండి. నార్మల్ సీజన్ అన్ సీజన్కి సీజన్లో దానికి రూమ్స్ అయితే డబుల్ ప్రైస్ చెప్తారు. మేము తీసుకునే రూమ్స్ మన మెయిన్ బాసిలికాకి ఆపోజిట్లో ఇలాగ ఒక స్ట్రీట్ ఒకటి ఉంటుంది. మనకి ఇక్కడ కార్నర్లో కొబ్బరికాయలు కొడతా ఉంటారు. సో అలా స్ట్రైట్గా వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే ఆ కార్నర్లో అయితే ఈ హోటల్ అయితే ఉంటుంది. సరే, ఈ హోటల్ పేరు ప్రైస్ ద లాట్ గ్రేట్ లాడ్జ్. ఈ హోటల్ రిసెప్షన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఒకసారి చూడండి. ఇది కొత్త హోటల్, ఆల్మోస్ట్ ఇప్పుడే రీసెంట్గానే కంప్లీట్ అయింది. మేమైతే దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. అది ఎదురుగా ఉన్నది బీచ్ రోడ్ అనమాట. ఈసారి తెలుగు వాళ్ళు అయితే చాలా మంది వచ్చారండి. అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ రూమ్స్ కోసం అందరూ సర్చింగ్లో ఉంటారు. ఇక్కడ మాకు ఒక విజయవాడ వాళ్ళే పరిచయం అయ్యారు. వీళ్ళు కూడా విజయవాడ వాళ్ళే. అందరూ కూడా ఇలాగ రూమ్స్ కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి మంచి హోటల్స్లో చూసుకొని కరెక్ట్గా ప్రైస్ కానీ అన్ని వర్కౌట్ అయితే ఏ హోటల్ వస్తే ఆ హోటల్లో అయితే దిగుతారండి. లాస్ట్ టైం ఇదే రూమ్స్ మనం 600కి అయితే తీసుకున్నాము అన్ సీజన్లో. బట్ ఇప్పుడు 1000 అయితే చెప్పాడు. బట్ మనం రిపీటెడ్ కస్టమర్స్ కదా, నాకైతే ఫైనల్గా 800కి అయితే ఇచ్చాడండి. నాన్ ఏసీ డబుల్ బెడ్రూము. నెక్స్ట్ వీడియోలో మన చర్చెస్ అన్నీ మరలా ఒకసారి చూపిస్తా. మనకి ఇక్కడ వేలాంగిణిలో ఫ్రీ మీల్స్ అయితే పెడుతున్నారు కదా చర్చి తరపున. సో ఆ ఫ్రీ మీల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది వేలాంగిణిలో అయితే కలిశారు. కొంతమంది భలే గుర్తుపెట్టారండి నిజంగా. అది నెక్స్ట్ వీడియోలో మొత్తం కంప్లీట్గా చూపిస్తాను. అండ్ మేము ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ వండుకున్నాం, ఎలా తిరిగామనేది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చూపెడతాను. ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది. సో వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ డౌట్స్ ఉన్నా కానీ మాట్లాడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భానుమాస్.